హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో వచ్చి ఆనెక్స్ బీడ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. కొత్త షేడ్స్, కొత్త కలర్స్ యాడ్ అయ్యాయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ప్లీజ్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. నౌ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇక్కడ చూపిస్తున్న ఏ కలర్ తీసుకున్నా మీకు ఒకటే కాస్ట్ పడుతుంది. సైజ్ వచ్చి 4mm పడుతుందండి. ఆనెక్స్ బీడ్స్ 4mm సైజు. మనకి ఈచ్ లైన్ వచ్చి 100 రూపీస్ పడుతుంది. ఇది వచ్చి బేబీ పింక్ కలర్ కొత్తగా యాడ్ చేసాము. అండ్ ఇందులో మనకి ఓన్లీ బ్లాక్ ఒకటే 3mm సైజ్ ఉంది. మిగతా అన్ని 4mm సైజ్ మాత్రమే. మనకి సైజ్ అనేది తగ్గుతున్న కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న షేడ్స్ అయితే చూపించేస్తాను. సో ఇది వచ్చి బేబీ పింక్. యాక్చువల్గా బేబీ పింక్లో మేము లాస్ట్ టైము వేరే షేడ్ తీసుకొచ్చాము. ఇప్పుడు వచ్చి ఈ షేడ్ కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ డార్క్ గ్రీన్, ఇది వచ్చి మల్టీ కలర్ మా దగ్గర బాగా రన్ అయ్యేది. అండ్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండి. ఇది కూడా చాలా బాగా రన్ అవుతుంది మా దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది కృష్ణా బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగా రన్ అవుతుంది మా దగ్గర. మ్యాక్సిమం అన్ని కలర్స్ ఎక్కువగా రన్ అయ్యేటివి ఉంటాయి. ఇది కూడా లావెండర్ పర్పుల్, లైట్ పర్పుల్ అనమాట. బట్ ఈ ఆరెంజ్ కలర్ మాత్రం కొత్తగా తీసుకొచ్చేసాము. సో చాలామంది ఆరెంజ్ కూడా అడుగుతున్నారని చెప్పేసి ఆరెంజ్ కూడా తెప్పించాము. చూద్దాము ఇది కూడా రన్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ ఇంకా ఆబ్వియస్లీ అందరి దగ్గర బాగా రన్ అవుతుంది. అండ్ బ్లూ కలర్ అండి. ఇది కూడా ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. లాస్ట్ టైం వచ్చి లైట్ బ్లూ ఉండే, ఇది వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఇది కూడా బాగుంది. సో ఎవరైనా ఇలాంటి షేడ్ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ ఇది వచ్చి పింక్ కలర్, ఇది కూడా కొత్తగా తెప్పించాము. ఇది పింక్ కలర్ ఇప్పటి వరకు మన దగ్గర ఆనెక్స్లో లేకుండే. బట్ ఇక్కడ పింక్ కలర్ అయినా ఏ కలర్ అయినా సేమ్ కాస్ట్ పడుతుంది. ఈచ్ లైన్ మనకి 100 రూపీస్ పడుతుంది. సో ఇలా క్లియర్గా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అలాగే మన దగ్గర ఓన్లీ ఇవి మాత్రమే కాదు, కొన్ని లైక్ వేరే షేడ్స్ వచ్చి మనకి సింగిల్ పీసెస్ మిగిలాయండి. సో అవి కూడా చూపిస్తాను. సో అవైనా ఏదైనా సేమ్ కాస్టే పడుతుంది మీకు, సేమ్ 100 రూపీస్ లైన్. ఇది వచ్చి మనకి లైట్ మెహందీ గ్రీన్ టైప్ అండి. సో 3 లైన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లాక్ వచ్చి యాక్చువల్గా ఇవన్నీ తెప్పించాక అంటే లైక్ ఆర్డర్ బేస్ తెప్పించామన్నమాట. సో వాళ్ళు తీసుకున్నాక మిగిలిన ఒక్కొక్క లైన్ 2 లైన్స్ అలా ఉన్నాయి. సో అందుకోసమనే అప్డేట్ చేసేటప్పుడు ఇంకా సరే అని చెప్పేసి ఇది కూడా పెడుతున్నాము. బట్ స్టాక్ అనేది ఇందులో కూడా రీస్టాక్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చూపించినంతే కాదు, జస్ట్ మీకు కలర్ షేడ్ చూపించడం కోసమని సింగిల్ లైన్ అయినా చూపిస్తున్నాను. బట్ ఈ షేడ్స్ అనేటివి మళ్ళీ వస్తూనే ఉంటాయి మా దగ్గర, బల్క్గా వస్తూ ఉంటాయి అండ్ సేల్ అవుతూనే ఉంటుంది ఫాస్ట్గా. సో ఇది వచ్చి బ్లాక్ కలర్ మనకి 3mm సైజ్ అండి. సో మనకి ఇప్పటివరకు చూపించండి 4mm కదా, ఇది 3mm, కాస్ట్ డబల్ ఉంటుంది అనమాట. సో మనకి ఇది వచ్చి 160 రూపీస్ పడుతుంది. మిగతావి ఏవి తీసుకున్నా మీకు 100 రూపీస్ పర్ లైన్ పడుతుందండి. ఇప్పుడు చూపిస్తుంది వచ్చి హైడ్రో బీడ్స్ అండి. యాక్చువల్గా ఇది 4mm సైజు. ఇప్పటి వరకు మన దగ్గర హైడ్రో బీడ్స్లో 3mm అండ్ 2mm మాత్రమే చూపించాం కదా. ఇది వచ్చి పింక్ కలర్లో హైడ్రో బీడ్స్. పింక్ కలర్ మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. సో ఇందులో మనకి 4mmలో ఓన్లీ పింక్ కలర్ ఒకటి తెప్పించాము. చాలా బాగుంటుంది చూడండి, క్వాలిటీ కూడా. సో ఇది మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈచ్ లైన్ 85 రూపీస్. పింక్ కలర్ కదా, అందులో వేరే కలర్ అయితే మనకి ఇంత కాస్ట్ పడదు. పింక్ కాబట్టి మనకి 85 రూపీస్ పడుతుంది. సో మన దగ్గర ఓన్లీ పింక్ కలర్ మాత్రమే ఉంది. సో లాస్ట్ టైం హైడ్రో బీడ్స్ వీడియోలో చూపించడం మర్చిపోయాం కాబట్టి ఈరోజు ఇందులోనే ఆనెక్స్ బీడ్స్ ఎలాగో 4mm సైజ్ కదా, సో అందులోనే 4mm సైజ్ సంబంధించిన ఈ బీడ్స్ కూడా చూపిస్తున్నాను. సో 85 రూపీస్ పర్ లైన్.